హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమందరం చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి మేమైతే మా కాలనీ వినాయకుడి దగ్గర అయితే ఈరోజు పూజ అయితే జరిపిస్తున్నామండి. సో ఇంకా మేము ఈరోజు ఇంట్లో ఏమేమి ప్రసాదాలు చేస్తామో మీకైతే చూపిస్తానండి. మీకైతే నేను రోజ్ ఫ్లవర్ చెట్లు అయితే చూపిస్తున్నాను చూడండి. అసలు ఈ మెరూన్ కలర్ రోజ్ ఫ్లవర్ చెట్టు మాత్రం చాలా బాగుందండి. అసలు పక్కన ఇంకా 2 మొగ్గలు అయితే వచ్చాయన్నమాట. అసలు ఆ చెట్టును చూస్తూ అలా ఉండిపోవాలనిపించింది నాకు మార్నింగ్ టైంలో. సో ఇంకా మార్నింగ్ నేను మొత్తం బయట మొత్తం నీట్గా తుడిచేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి. సో ఇంకా మా కాలనీ వినాయకుడి దగ్గర వచ్చేసి ఈవినింగ్ 6 o'clock పూజ అనమాట. కరెక్ట్ 6కి అంటే 6 కంటే కొంచెం ముంగడ అక్కడ ఉండాలండి. సో ఇంకా అందుకని చెప్పేసి మేమైతే ఎప్పుడు ఒక ఆఫ్టర్నూన్ టైంలో 2కి అట్లా ప్రసాదాలు చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఇంకా నాకు హెల్ప్ చేయడానికి మా ఫ్రెండ్స్ అయితే వచ్చారండి. అదేవిధంగా మా కింద ఆంటీ ఉంటుందన్నమాట, తను కూడా రెంట్కు ఉంటుందండి. సో తను కూడా వచ్చేసింది. సో ఇంకా మేమందరం కలిసి ప్రసాదాలు అయితే చేస్తున్నామండి. సో ఇంకా ప్రసాదాల విషయానికి వచ్చేస్తే పులిహోర, అదేవిధంగా సిరాపురి ఉంటుంది కదండి స్వీట్. సో ఆ స్వీటు, నెక్స్ట్ వచ్చేసి శనగలు ఉంటాయి కదా అవి, ఈ 3 రకాల ప్రసాదాలు అయితే చేస్తున్నాము. సో ఫస్ట్ వచ్చేసి పులిహోరకైతే అన్నీ రెడీ చేసి పెట్టామండి. సో ఇంకా దాని ముందు రోజు నైట్ నేను శనగలు మొత్తం నానబెట్టేసి ఆ తర్వాత ఉడకబెట్టేసానండి. ఉడకబెట్టేసిన తర్వాత కొద్దిసేపు అయితే ఆరబెట్టానమాట. సో ఇవి మొత్తం పోపు అయితే చేయాలండి. సో ఇంకా అంతలోపు పులిహోరకి నేనైతే మొత్తం అక్కడ పెట్టేశాను అనమాట. మొత్తం అయితే చల్లగా అయిపోయాయి. సో ఇంకా పులిహోర మొత్తం కలుపుదామని చెప్పేసి ఒక పెద్ద బేషన్ తీసుకొని అందులో రైస్ మొత్తం ఆరబెట్టేశానండి. సో ఇంకా రైస్ వచ్చేసి 2 kgs అయితే వండానమాట. సో ఇంకా 2 kgs రైస్ మొత్తం అయితే ఇంకా సరిపోతుందండి. ఇంకా చాలా వండినా పర్లేదండి, ఎందుకంటే అక్కడ మా కాలనీ వినాయకుడి దగ్గర మాత్రం చాలామంది జనాలు అయితే వస్తారనమాట. సో ఇంకా ఈరోజు వచ్చేసి ఇద్దరం అయితే పూజ అయితే జరిపిస్తున్నాం అనమాట. సో ఒక ఫ్యామిలీ వచ్చేసి మాదండి, ఇంకొక ఫ్యామిలీ వేరే వాళ్ళు ఉన్నారనమాట. సో అందుకోసం అని చెప్పేసి నేను 2 kgs రైసే కలిపేశానండి పులిహోరకి. సో ఇంకా పోపు మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఆ పోపు మొత్తం ఇందులో వేసేసి కలిపేస్తున్నానండి. సో ఇంకా చింతపండు పులిహోర అయితే చేస్తున్నానమాట. సో ఇంకా చింతపండు పులిహోరకి మనం ఫస్ట్ చింతపండు మొత్తం గ్రేవీ లాగా చేసేసుకొని ఉడకబెట్టేసుకొని అందులో పోపు దినుసులు అవన్నీ వేసేసి ఇంగువ అవన్నీ వేసేసుకొని తాలింపు అయితే పెట్టేసుకోవాలండి. అట్లా పెట్టిన తర్వాత అది మొత్తం ఆరిన తర్వాత ఇంకా రైస్లో వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవడమే అనమాట. సో ఇంకా స్పూన్తో కలుపుతుంటే సరిగా కలవట్లేదని చెప్పేసి నేను మళ్ళీ చేతులు పెట్టేసి మొత్తం ఈ విధంగా పులిహోర అయితే మంచిగా అయితే కలుపుతున్నానండి. ఎందుకంటే స్పూన్తో అయితే మనకి రైస్ అనేది సరిగా కలవదనమాట, అందుకని చెప్పేసి. సో నా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంకా నాకైతే పులిహోర అయిపోయిందండి. ఆ తర్వాత శనగలు కూడా లాస్ట్ మూమెంట్లో శనగలకి పోపు అయితే పెడుతున్నాం అనమాట ఇక్కడ వచ్చేసి. సో అందులోకి శనగలకి పోపు వచ్చేసి నూనె వేసేసి అందులో జీలకర్ర, ఆవాలు, అదేవిధంగా పచ్చిమిర్చి అయితే చిన్న చిన్నగా అయితే కట్ చేసి తర్వాత కరివేపాకు కూడా అందులో వేసేసి మొత్తం బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి. సో ఇంకా అంతలోపు స్వీట్ కూడా రెడీ అయిపోయిందనమాట. నేను స్వీట్లో వచ్చేసి కొంచెం కలర్ అయితే యాడ్ చేశారండి, ఫుడ్ కలర్ ఉంటుంది కదా అదైతే యాడ్ చేశారనమాట. సో ఇంకా అందరం కలిసి ఈ విధంగా ప్రసాదాలు అయితే చేసామండి. ఇంకా టైం అయితే అప్పట్లోకి నాకు 4 అట్లా అవుతుందనమాట. సో కొన్ని ప్రసాదాలు 2 అయితే పక్కకి పెట్టేసామండి, అవైతే అయిపోయాయి. ఆ తర్వాత లాస్ట్ వచ్చేసి శనగలో పోపు అయితే పెట్టేస్తున్నాం అనమాట. సో ఇంకా సిరాపురి విషయానికి వస్తే మాత్రం సిరాపురి చాలా బాగా కలర్ఫుల్గా చాలా బాగా అయితే అయ్యిందండి. చూడండి, మీకు చూపిస్తున్నాను. అసలు ఎంత బాగుందో, అసలు చూడ్డానికే ఎంత బాగుందో చూడండి, చాలా బాగుందన్నమాట. ఆ తర్వాత వచ్చేసి ఇంకా పులిహోర, సిరాపురి, శనగలు మొత్తం అయితే రెడీ అయిపోయాయండి. సో వాటిని మొత్తం అయితే అన్నీ ఈ విధంగా బౌల్స్లో వేసేసి గిన్నెలోనే అలాగే తీసుకెళ్తామని చెప్పేసి అట్లాగే పెట్టేశామండి. తర్వాత ఇంకా ఈవినింగ్ టైంలో అయితే 5:45 అట్లా అవుతుందండి టైము. అంతలోపు ఇంకా నేనైతే మంగళ హారతులు తీసేసుకొని ఫస్ట్ అయితే మంగళ హారతులు అయితే రావాలండి. ఆ తర్వాత ప్రసాదాలు అవన్నీ అయితే తీసుకెళ్ళాలన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఇంకా మా అన్నయ్య వాళ్ళకు చెప్తే వాళ్ళైతే వచ్చారండి. సో ఇంకా మా చిన్నన్నయ్య వచ్చేసి ఇంకా అందులో కార్లో అన్ని ప్రసాదాలు అవన్నీ అయితే తీసుకొని అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇంకా ప్రతి ఒక్క ఐటెం మన ఇంటి నుంచే తీసుకెళ్ళాలండి. మంగళహారతులు, పువ్వులు, కొబ్బరికాయలు, ప్రసాదాలు, పంచామృతము, ఈ విధంగా ప్రతి ఒక్క ఐటము మనమే తీసుకెళ్ళాలన్నమాట. అదేవిధంగా పూలమాల కూడా
తీసుకెళ్ళామండి. సో, ఇంకా పూలమాల వచ్చేసి 400 అనమాట. అసలు చాలా బాగుందండి పూలమాల. తర్వాత అక్కడ పూజ అయిపోయిన తర్వాత అందరికీ పసుపు పొట్టు ఇచ్చేసి అదేవిధంగా పువ్వులు అయితే ఇవ్వాలండి. అందుకోసం అని చెప్పేసి కొన్ని గులాబీలు అదేవిధంగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు అవన్నీ అయితే తీసుకెళ్ళాలన్నమాట. ఆ తర్వాత ఇంకా మేమైతే పూజలోకి అయితే వచ్చేసామండి. ఇంకా కరెక్ట్ టైంకి అయితే వచ్చేసాము. అయ్యగారు కూడా అప్పుడే వచ్చాడనమాట. ఇంకా మేమైతే పూజ అయితే స్టార్ట్ చేసామండి. సో మీరు పూజ అయితే చూస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓం భద్రకామ్యాయ నమః ఓం మంగళప్రదాయ నమః ఓం అవ్యక్తాయ నమః ఓం అపక్వప్రకారాయ నమః ఓం సత్యధర్మణే నమః ఓం సత్యే నమః ఓం సరసాంబుధే నమః ఓం మహేశాయ నమః ఓం దివ్యంగాయ నమః ఓం మణికంకణమేఖలాయ నమః ఓం సమస్తదేవతమూర్తే నమః ఓం సహిస్తవే నమః ఓం సతోదితాయ నమః ఓం విధానకారిణ్యే నమః ఓం విష్ణుప్రదే నమః ఓం విష్ణురక్షప్రదే నమః ఓం కళ్యాణగురవే నమః ఓం. సో ఇక్కడ వచ్చేసి ఇద్దరు దంపతులు అయితే పూజ అయితే జరిపిస్తున్నామండి. సో ఒకటి వచ్చేసి మేము, అదేవిధంగా ఇంకొక దంపతులు వచ్చేసి మా పక్కల షాప్ వాళ్ళు అయితే ఉంటారండి. సో వాళ్ళు కూడా పూజ అయితే జరిపిస్తున్నారనమాట. సో ఇంకా ఇక్కడ వచ్చేసి వినాయకుడికి మాత్రం పూలమాల అయితే వేస్తున్నారు. చూడండి పూలమాల మాత్రం ఎంత బాగుందో, చాలా మంచిగా అనిపిస్తుంది. దశాంగం గుగ్గులోపేతం సుగంధమనోహరం ఉమాపుత్రాయ వరస్నాం భ్రంతుదేవతా వరసిద్ధినాయకం వరసిద్ధినాయకప్రియాయ నమః ఓం కాంతిమతే నమః ఓం భృతిమతే నమః ఓం కామిన్యే నమః ఓం కపిలప్రియాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం బ్రహ్మరూపిణే నమః ఓం బ్రహ్మవిద్యాలయే నమః ఓం విష్ణవే నమః ఓం విష్ణుప్రియాయ నమః ఓం భక్తదేవితాయ నమః ఓం చితమన్మదాయ నమః ఓం ఐశ్వర్యకారణాయ నమః ఓం శైలే నమః ఓం యక్షకిన్నసేవితాయ నమః గంగాసుతాయ నమః ఓం గణాధీశాయ నమః ఓం గంభీరవర్ణాయ నమః ఓం వృషవే నమః ఓం అభిష్టవరదాయ నమః ఓం జ్యోతిష్యే నమః ఓం భక్తనిధయే నమః ఓం భవకామ్యాయ నమః ఓం మంగళప్రదాయ నమః ఓం అవ్యక్త. సో ఇంకా పూజ అయితే మొత్తం అయితే అయిపోయిందండి. ఆ తర్వాత లాస్ట్కి వచ్చేసి ఇంకా మంగళహారతి అయితే ఇస్తున్నామన్నమాట. ఆ తర్వాత అయ్యగారు మంగళహారతి ఇంకా మమ్మల్ని తీసుకోమని చెప్పారు. ఇంకా మేమైతే తీసేసుకొని కొన్ని ఫొటోస్ అయితే దిగామండి. అందులోపై ఇంకా అక్కడ ప్రసాదాలు మొత్తం అయితే పనిచేశారనమాట. ప్రసాదాలు టేస్ట్ మాత్రం అసలు చాలా చాలా బాగున్నాయండి. ప్రతి ఒక్కరికైతే నచ్చాయి. ఆ తర్వాత ఇంకా నేనైతే అందరికీ కుంకుమ పసుపు బొట్లు అయితే పెట్టేసి ఇంకా ఫ్లవర్స్ అయితే ఇచ్చేసాను అనమాట. ఈ విధంగా ఎవరు పూజ జరిపిస్తే అక్కడ వాళ్ళు కుంకుమ పసుపు అదేవిధంగా పువ్వులు అయితే ఇవ్వాలండి. సో అందుకోసం అని చెప్పేసి నేను ఇంకా సపరేట్ ప్లేట్లో అయితే ఇచ్చాను. ఆ తర్వాత ఇంకా ప్రతి ఒక్కరు చూడండి అసలు ఎంతమంది ఉన్నారో, లేడీసే ఇంతమంది ఉన్నారంటే ఇంకా వాళ్ళ పిల్లలు మళ్ళీ అందులోని వాళ్ళ హస్బెండ్స్ అందరు కలిసి ఎంతమంది ఉంటారు చెప్పండి. చాలా చాలా పెద్ద కాలనీ అనమాట. సో ఇక్కడ చాలామంది అయితే ఉంటారు. ఆ తర్వాత ఇంకా అందరూ ప్రసాదాలన్నీ తినేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మాత్రం కోలాటాలు అదేవిధంగా చిన్నపిల్లలకి డ్యాన్సులు లేదంటే చిన్నపిల్లలకి గేమ్స్ ఆ విధంగా మొత్తం చాలా మంచిగా అయితే సెలబ్రేషన్స్ అయితే చేస్తారండి. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా పాట అయితే పెట్టేసుకొని ఇంకా అందరము కోలాటం స్టార్ట్ అయితే చేసామన్నమాట. సో ఇంకా నేనైతే మీకు ఈ సాంగ్ అయితే వినిపించలేకపోయానండి. సో ఏం సాంగ్కి కోలాటాలు వేసాము అని చెప్పేసి మీకైతే నేనైతే చెప్తానండి. బుజ్జి బుజ్జి గణపయ్య బుజ్జ గణపయ్య శరణం గణేష శరణాలయ్య అని చెప్పేసి సాంగ్ అయితే ఉంటుంది కదండి. సో ఇంకా దానికైతే మేము కోలాటాలు అయితే చేస్తున్నామన్నమాట. అసలు ఈ పాటకి మాత్రం కోలాటం చాలా బాగా అయితే సెట్ అవుతుందండి. సో ఇంకా అసలు ప్రతి డే మేము ఇదే విధంగా పూజ అయిపోయిన తర్వాత ప్రతిరోజు కోలాటాలు వేసుకుంటూ అదేవిధంగా పక్కన పిల్లలకైతే గేమ్స్ అయితే పెట్టారనమాట. సో గేమ్స్ పెట్టేసి వాళ్ళకి కొన్ని గిఫ్టులు ఇవ్వడం ఆ విధంగా అయితే జరుగుతుందండి. సో అసలు వినాయక చవితి అయితే ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయిందా అన్నట్టుగా అనిపించింది అనమాట. నాకు ఈ వీడియో పెట్టడానికి చాలా లేట్ అయిందండి. ఎందుకంటే మేము లాస్ట్ 10th రోజు పూజ అయితే జరిపించామన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ డే రోజు 11th రోజు అండి ఇంకా వినాయకుడి నిమజ్జనం అయితే జరిగింది. అందుకోసం అని చెప్పేసి నాకైతే ఈ వీడియో పెట్టడానికి అసలు టైం అనేది దొరకలేదు. అందుకోసం అని చెప్పేసి కొంచెం లేట్ అయితే అయ్యిందండి, ఏమనుకోకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరైనా వీడియో చూస్తుంటారు కదా, అక్క ఏంటి ఇంకా వీడియో పెట్టలేదు అని చెప్పేసి అనుకుంటారు కదా, అందుకోసం అని చెప్పేసి నేను చెప్తున్నానండి. ఆ తర్వాత ఇంకా ప్రతి ఒక్కరం కలిసి ఇంకా కోలాటాల్లో అయితే మునిగిపోయామండి. అసలు నైట్
ఏమంటారు 11, 12, 1 వరకు అయితే మేము ఇక్కడ డాన్సులు వేసుకుంటూ కోలాటాలు వేసుకుంటూ ఫుల్గా అయితే ఎంజాయ్ అయితే చేస్తామన్నమాట. అసలు చాలా చాలా బాగా అనిపించింది. అసలు వినాయక చవితి అప్పుడే అయిపోయిందా అన్నట్టుగా అయితే నాకైతే అనిపించిందండి. అసలు చాలా ఏడుపు వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ప్రతిరోజు వెళ్ళి అక్కడ కొంచెం సేపు ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళం కదా. వినాయక చవితి అయిపోతే మాత్రం అసలు చిన్న పిల్లలు మాత్రం ఎంత ఏడుస్తారో తెలుసా అండి. వినాయకుడి నిమజ్జనం చేద్దామంటే అసలు వాళ్ళకు మనసు ఒప్పదనమాట. అంతగానం ఏడుస్తారనమాట వాళ్ళు. సో ఇంకా ప్రతి ఒక్క లేడీస్ కూడా వినాయక చవితికి కదండి కలిసేది, ఈ విధంగా ఎంజాయ్ చేసేది. మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందని చెప్పండి. అసలు ఎంజాయ్ చేయాలంటే అసలు టైం అనేది దొరకదనమాట. ముఖ్యంగా వచ్చేసి లేడీస్కి అస్సలు దొరకదండి. ఎప్పుడు ఇంట్లో పనులు అవి ఇవి ఉంటాయి కాబట్టి అసలు ఎంజాయ్ చేయడానికి టైం ఉండదు. సో ఇప్పుడు మేము మాత్రం ఫుల్గా ఎంజాయ్ అయితే చేస్తున్నామండి. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అదేవిధంగా మేము పూజ ఏ విధంగా చేసామో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఆ తర్వాత ఇంకా మేమైతే కోలాటాలు వేసే వరకు మాకైతే 12, 1 అట్లా టైం అయితే అయిందండి. ఆ తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసి పడుకున్నామన్నమాట. దాని నెక్స్ట్ డే రోజు మాత్రం ఇంకా పిల్లలకి 3 డేస్ అట్లా హాలిడేస్ అయితే వచ్చాయి కదా. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా మేము మాత్రం నెక్స్ట్ డే రోజు నిమజ్జనం జరిగిందండి. ఇంకా నిమజ్జనం వీడియోస్ అవన్నీ అయితే నేను షార్ట్స్లో అయితే పెడతానండి. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియోస్ మాత్రం మీకు నచ్చితే మాత్రం అసలు లైక్ చేయడం మర్చిపోకండి. అందరూ వీడియోస్ అయితే చూస్తున్నారు, కాకుంటే అసలు ఎవరు లైక్ చేయట్లేరు. ప్లీజ్ అండి ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.